This is Dr. Swapna. In this session, I am going to discuss about brooding of chicks, which comes under Paper Animal Husbandry, Unit 3. Okay, coming to the brooding of chicks. First of all, what is brooding? Brooding ante enti? Brooding is defined as the management of chicks from 1 day old to about 8 weeks of age, and it involves the provision of heat and other necessary care during chicks early growing period. So brooding ante enti ante మేనేజ్మెంట్ ఆఫ్ చిక్స్ 1 డే నుంచి 8 వీక్స్ వరకు మనం తీసుకునేటువంటి పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు అన్నమాట. ఎటువంటి మేనేజ్మెంట్, ఎటువంటి కేర్ తీసుకుంటాము బ్రూడింగ్లో 1 డే ఓల్డ్ చిక్ నుంచి 8 వీక్స్ వరకు మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు. సో ఈ మేనేజ్మెంట్లో అసలు ఏంటి, ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ హీట్, వాటికి కావాల్సినంత హీట్ని ప్రొవైడ్ చేయటం, అండ్ అదర్ నెససరీ కేర్ డ్యూరింగ్ చిక్స్ ఎర్లీ గ్రోయింగ్ పీరియడ్. సో వాటి ఎదుగుదలకి కావాల్సినవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయటం అన్నమాట. దాన్ని బ్రూడింగ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ రేరింగ్ బేబీ చిక్స్. సో బ్రూడింగ్ ఈజ్ నథింగ్ బట్ రేరింగ్ ఆఫ్ బేబీ చిక్స్. A newly hatched chick does not develop the thermoregulatory mechanism fully and takes about 2 weeks to develop this mechanism and homeostasis. సో అప్పుడే ఎగ్ నుంచి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చినటువంటి కోడి పిల్లలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది ఫుల్గా డెవలప్ అయి ఉండదు. సో అది డెవలప్ అవ్వాలి అంటే 2 వీక్స్ టైం తీసుకుంటుంది అన్నమాట. ఈ థర్మోరెగ్యులేటరీ మెకానిజం డెవలప్ అవ్వడానికి 2 వీక్స్ టైం తీసుకుంటుంది. అంటే బాడీని ఈక్విలిబ్రియంలో ఉంచడం అన్నమాట, సమతా స్థితిలో ఉంచడం. బయట వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీ ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయాలి అంటే ఇట్ టేక్స్ 2 వీక్స్. Therefore, they cannot maintain a body temperature properly for the first few weeks of life. కాబట్టి అవి బాడీ టెంపరేచర్ని ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ లైఫ్లో ప్రాపర్గా మెయింటైన్ చేయలేవు అని చెప్తున్నారు. నెక్స్ట్, బ్రూడింగ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. బ్రూడింగ్లో 2 విధాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి న్యాచురల్ బ్రూడింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ బ్రూడింగ్. సో వాట్ ఈస్ న్యాచురల్ బ్రూడింగ్? ఇట్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రూడీ హెన్స్ ఆఫ్టర్ హ్యాచింగ్ అప్ టు 3 to 4 వీక్స్ ఆఫ్ ఏజ్. సో న్యాచురల్ బ్రూడింగ్ అంటే ఏంటి అంటే మామూలుగానే తల్లి కోడి ఏంటి అంటే గుడ్లని పొదుగుతుందన్నమాట. సో ఇట్ కమ్స్ అండర్ న్యాచురల్ బ్రూడింగ్. సో ఇక్కడ ఏంటి, 3 to 4 వీక్స్ ఆఫ్ ఏజ్ వరకు కూడా ఆ తల్లి కోడే ఆ పిల్లల సంరక్షణని చూసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ బ్రూడింగ్. ఆర్టిఫిషియల్ బ్రూడింగ్ అంటే హియర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బేబీ చిక్స్ ఆర్ రేర్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ బ్రూడీ హెన్. ఇక్కడ బ్రూడీ హెన్ అనే తల్లి కోడి అనేది ఇక్కడ ఉండదు. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ బ్రూడీ హెన్ ఇక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ బేబీ చిక్స్ అనేవి రేర్ చేయటం జరుగుతుంది అని చెప్తున్నాడు. అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఫర్ బ్రూడింగ్ ఆర్ కాల్డ్ బ్రూడర్స్. సో మనం ఏ ఎక్విప్మెంట్స్ అని అయితే యూజ్ చేస్తున్నామో బ్రూడింగ్ పర్పస్కి వాటిని బ్రూడర్స్ అంటారనమాట. నెక్స్ట్, బ్రూడర్ కంప్రైజెస్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. అసలు బ్రూడర్ అంటే 3 ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది. ఏంటేంటి అవి? ఒకటి హీటింగ్ సోర్స్, ఒకటి రిఫ్లెక్టార్స్, ఒకటి బ్రూడర్ గార్డ్. ఈ 3ని కలిపి బ్రూడర్ అంటారనమాట. ఏంటేంటవి? హీటింగ్ సోర్స్ ఒకటి, రిఫ్లెక్టార్స్ ఒకటి, బ్రూడర్ గార్డ్. ఈ 3 కలిస్తేనే వాటిని బ్రూడర్ అంటారు. ఓకే, కమింగ్ టు ద హీటింగ్ సోర్స్. సో హీటింగ్ సోర్స్కి వచ్చేటప్పటికి, సో ఇవేంటి అంటే కోడి పిల్లలకి వెచ్చదనాన్ని ఇవ్వటానికి యూజ్ చేసేదే హీటింగ్ సోర్స్. సో ఈ హీటింగ్ సోర్స్ అనేది ఇట్ మేబీ ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ హీటింగ్ సోర్స్ని వాడచ్చు, గ్యాసెస్ లైక్ న్యాచురల్ గ్యాస్ని వాడచ్చు, ఎల్పిజి గ్యాస్ని వాడచ్చు, మీథేన్ని వాడచ్చు, లిక్విడ్ ఫ్యూయల్
like kerosene, solid fuel like coal, wood can be used as a heating material. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న కోడి పిల్లలకి వెచ్చదనాన్ని ఇవ్వటానికి, వామ్నెస్ని ఇవ్వటానికి వీటిని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద రిఫ్లెక్టార్స్, వీటినే హోవర్స్ అని కూడా అంటారు. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లాట్ టైప్ హోవర్. సో ఇందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఫ్లాట్ టైప్ హోవర్, రెండోది కెనాపీ టైప్ హోవర్. ఓకే, ఫస్ట్ వన్ ఫ్లాట్ టైప్ హోవర్ ప్రొవైడెడ్ విత్ హీటింగ్ ఎలిమెంట్. సో ఈ ఫ్లాట్ టైప్ హోవర్ అనేది ఏమేం కలిగి ఉంటుంది అంటే విచ్ ఇస్ ప్రొవైడెడ్ విత్ హీటింగ్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది, హీటింగ్ మెకానిజం అండ్ పైలట్ ల్యాంప్, and in some cases thermometer is also there in order to record the temperature. So కొన్ని కేసెస్లో థర్మామీటర్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎందుకని అంటే ఇన్ ఆర్డర్ టు రికార్డ్ ద టెంపరేచర్ని రికార్డ్ చేయడం కోసం కంపల్సరీగా థర్మామీటర్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట కొన్ని ఫ్లాట్ టైప్ హోవర్స్లో. నెక్స్ట్ కెనాపీ హోవర్. కెనాపీ టైప్ హోవర్ చూసినట్టయితే, సో ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కెనాపీ టైప్ హోవర్ అంటారనమాట. సో నౌ దీస్ రిఫ్లెక్టర్స్ ఆర్ ఇన్ కాన్కేవ్ షేప్. సో ఇది చూడటానికి ఎలా ఉంది, ఇదిగోండి చూడండి ఇలా కాన్కేవ్ షేప్లో ఉంది, కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్డినరీ ఎలక్ట్రికల్ బల్బ్. సో ఇక్కడ ఆర్డినరీ ఎలక్ట్రికల్ బల్బ్ని కలిగి ఉంటుంది అండ్ ఆల్సో థర్మోస్టాట్ మెకానిజంని కలిగి ఉంటుంది అండ్ ఇన్ సమ్ కేసెస్ థర్మోమీటర్. సో థర్మోస్టాట్ మెకానిజం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆటోమేటిక్గా బయట టెంపరేచర్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బయట టెంపరేచర్ బాగా కూల్గా ఉంది అంటే ఇది ఎక్కువ వేడిని ప్రొడ్యూస్ చేయటం అనమాట. ఒకవేళ బయట వేడిగా ఉంది అంటే తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోస్టాట్ మెకానిజం. ఆటోమేటిక్గా అది అవసరానికి తగ్గట్టుగా ఉపయోగపడటం అన్నమాట. నెక్స్ట్ బ్రూడర్ గార్డ్. సో బ్రూడర్ గార్డ్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న కోడి పిల్లల్ని పెంచడానికి, ఉంచడానికి, టు ప్రొటెక్ట్, ఒక షీల్డ్ లాగా, మనం ఫెన్సింగ్ లాగా వేయటానికి ఉపయోగపడేదాన్నే బ్రూడర్ గార్డ్ అంటారనమాట. నౌ ప్రివెంట్ చిక్స్ ఫ్రమ్ స్టేయింగ్ టూ ఫార్ అవే ఫ్రమ్ హీట్ సప్లై అంటిల్ దే లెర్న్ ద సోర్స్ ఆఫ్ హీట్. సో బ్రూడర్ గార్డ్ దేనికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. సో హీట్ సోర్స్ ఎక్కడైతే ఉందో ఆ హీట్ సోర్స్కి దగ్గరలోనే కోడి పిల్లలు ఉండేటట్టు ఈ బ్రూడర్ గార్డ్ని ఉంచుతారనమాట. ఒకవేళ బ్రూడర్ గార్డ్ని ఉంచకపోయారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 10 కోళ్ళని పెట్టి రౌండ్గా ఫెన్సింగ్ లాగా కడితే వితిన్ ఆ ఫెన్సింగ్ లోపల మాత్రమే ఉంటుంది. నౌ దట్ ఫెన్సింగ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రూడర్ గార్డ్. పాయింట్ మీకు అర్థమైందమ్మా? బ్రూడర్ గార్డ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీట్ ల్యాంప్ ఉంది అంటే కోడి పిల్లలు ఎక్కడ ఉండాలి, బయట వాతావరణం కూల్గా ఉంది అంటే వాటికి తెలియదు ఎక్కడ ఉండాలి అనేది. సో మనం అవి అక్కడే ఆ ప్లేస్లోనే ఉండాలి అంటే ఈ బ్రూడర్ గార్డ్ని ఉపయోగిస్తాం. నౌ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రూడర్ గార్డ్. సో దీన్ని ఏం చేస్తాము అంటే కొంత స్పేస్ని మధ్యలో ఆ కోడి పిల్లల్ని పెట్టి చుట్టూతా వీటిని ఫెన్సింగ్ లాగా రౌండ్గా ఫెన్సింగ్ లాగా దీన్ని ఉపయోగిస్తాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రూడర్ గార్డ్ అంటారు. Now this provide a brooder guard with a diameter of 5 feet. So డయామీటర్ ఎంత ఉండాలంటున్నాడు, 5 feet డయామీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. వెరాజ్ దీని హైట్ వచ్చేటప్పటికి షుడ్ నాట్ ఎక్సీడ్ 1.5 feet. 1.5 feetని మించకూడదు అంటున్నాడు హైట్కి వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ లైక్ కార్డ్బోర్డ్ షీట్, GI షీట్, వైర్ మెష్, మ్యాట్ ఎక్సెట్రా డిపెండింగ్ అపాన్ ద సీజన్ ఆఫ్ బ్రూడింగ్. సో మనం ఆ సీజన్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ వింటరా, సమ్మరా, లేదంటే రైనీ సీజనా, సీజన్ని బట్టి మనం మెటీరియల్ దానికి అనుగుణంగా సీజన్కి అనుగుణంగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ వింటర్ సీజన్ బ్రూడింగ్ ఇస్ డన్ ఫర్ 5 to 6 days. అదే వింటర్ సీజన్ అయితే ఈ బ్రూడింగ్ అనేది 5 to 6 daysలో మనం చేయొచ్చు. అండ్ ఇన్ సమ్మర్ సీజన్ ఇట్ ఈస్ 2 to 3 weeks. అదే సమ్మర్ సీజన్ అయితే 2 to 3 weeks టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ బ్రూడర్స్. సో బ్యాటరీ బ్రూడర్స్కి వచ్చేటప్పటికి హియర్ బ్రూడర్స్ ఆర్ కెప్ట్ ఇన్ మల్టిపుల్ లేయర్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి
మల్టిపుల్ లేయర్స్ 1 2 3 4 5. సో ఇలా బ్రూడర్స్ అనేవి కెప్ట్ ఇన్ మల్టిపుల్ లేయర్స్లో ఉంచవచ్చు. మెనీ చిక్స్ కెన్ బి బ్రూడెడ్ ఇన్ ఎ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్. సో ఫ్లోర్ స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి బ్యాటరీ బ్రూడర్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యూస్ చేయటం వల్ల దీంట్లో మల్టిపుల్ లేయర్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం చిక్స్ని వీటిలో రేట్ చేయటం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంక్లూడ్ అండ్ ఎలక్ట్రిక్ హీట్ సోర్స్ అట్ వన్ ఎండ్. ఒక ఎండ్లో కంపల్సరీగా ఎలక్ట్రిక్ హీట్ సోర్స్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ ద వాల్స్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ఈచ్ బ్రూడింగ్ ఏరియా మోస్ట్ ఆఫెన్ ఆర్ వైర్. సో వాల్స్ ఫ్లోర్ అంతా కూడా బ్రూడింగ్ ఏరియా అంతా కూడా ఎలా ఉంటుంది అంటున్నాడు, వైర్ తోటి తయారు చేయబడి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఏ డ్రాపింగ్ స్పాన్ అండర్ ద వైర్ ఫ్లోర్ రిక్వైర్స్ రెగ్యులర్ క్లీనింగ్. సో డ్రాపింగ్ ప్యాన్ అనేది ఉంటుందమ్మా, ఈ వైర్ కింద ఉంటుందన్నమాట డ్రాపింగ్ ప్యాను. ఈ డ్రాపింగ్ ప్యాను ఎప్పటికప్పుడు తీసి క్లీన్ చేయాలన్నమాట. దీని కింద ఉంటుంది డ్రాపింగ్ ప్యాన్ అనేది, దాన్ని బయటికి తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలన్నమాట. అండ్ ఇన్ మెనీ కేసెస్ ఫీడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొవైడెడ్ అవుట్ సైడ్ ద బ్రూడింగ్ స్పేస్. సో చాలా కేసెస్లో వాటర్ పోయడానికి, ఫీడ్ని ప్రొవైడ్ చేసేటువంటి అన్నీ కూడా ఈ బయటే ఉంచుతారనమాట. మెనీ కేసెస్లో ఫీడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొవైడెడ్ అవుట్ సైడ్ ద బ్రూడింగ్ స్పేస్. బ్రూడింగ్ స్పేస్కి బయట పెట్టడం జరుగుతుంది. సో ఇట్ విల్ బీ ఈజీ అన్నమాట అలా బయట పెట్టడం వల్ల. నెక్స్ట్, కమింగ్ టు ద ఫ్లోర్ బ్రూడింగ్. బ్రూడింగ్ చిక్స్ ఆన్ ద ఫ్లోర్. సో బ్రూడింగ్ చిక్స్ ఆన్ ద ఫ్లోర్ చూసినట్టయితే, ఈ ఫ్లోర్ బ్రూడింగ్ అంటే ఏంటంటేనమ్మా, ఇక్కడ కోడి పిల్లల్ని కింద ఫ్లోర్ మీద ఉంచుతారనమాట. ఇలా ఫ్లోర్ మీద చిక్స్ని ఉంచాలి అంటే కంపల్సరీగా దానికి లిట్టర్ అనేది అవసరం అవుతుంది. లిట్టర్ ఈజ్ రిక్వైర్డ్. లిట్టర్ మస్ట్ బీ అబ్సార్బెంట్ అండ్ మస్ట్ ఇన్సులేట్ ద చిక్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. అంతేకాకుండా లిట్టర్ అనేది అవి రిలీజ్ చేసినటువంటి ఎక్స్క్రీటరీ మెటీరియల్ని అబ్సార్బ్ చేయగలిగి ఉండాలన్నమాట. అండ్ మస్ట్ ఇన్సులేట్ ద చిక్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. అంతేకాకుండా వాటికి వార్మ్నెస్ని ఇచ్చేదై ఉండాలన్నమాట. అండ్ ఐడియల్ లిట్టర్ ఈజ్ సాడస్ట్ ఆర్ వుడ్. ఐడియల్ లిట్టర్ ఈజ్ సాడస్ట్ ఆర్ వుడ్ షేవింగ్స్. సో లిట్టర్లో ఈ సాడస్ట్, వుడ్ షేవింగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. Excuse me. Next, draft shields. Draft shields can be removed after about 1 to 2 weeks. So ఈ డ్రాఫ్ట్ షీల్డ్స్ని మనం రిమూవ్ చేసేయచ్చు 1 or 2 weeks తర్వాత. సో వేటిని డ్రాఫ్ట్ షీల్డ్స్ అంటారు అంటే, నౌ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డ్రాఫ్ట్ షీల్డ్. వీటినే డ్రాఫ్ట్ షీల్డ్స్ అంటారనమాట. ఇవి 1 or 2 weeks తర్వాత వీటిని రిమూవ్ చేసేయచ్చు. సో ఏ డ్రాఫ్ట్ షీల్డ్ ఇస్ కార్డ్బోర్డ్ ఆర్ వైర్ దట్ సరౌండ్స్ ది బ్రూడింగ్ ఏరియా. సో ఇదంతా కూడా బ్రూడింగ్ ఏరియా మధ్యలో ఉంది చూసారా, ఈ స్పేస్ అంతా కూడా నౌ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రూడింగ్ ఏరియా. దీన్ని షీల్డ్ చేస్తూ ప్రెజెంట్ అయిందే నౌ దిస్ ఇస్ కాల్డ్ యాజ్, నౌ దిస్ షీల్డ్ ఇస్ కాల్డ్ యాజ్ డ్రాఫ్ట్ షీల్డ్. దీన్నే డ్రాఫ్ట్ షీల్డ్ అంటారనమాట. ఇది కార్డ్బోర్డ్ తోటైనా ఉండొచ్చు, లేదంటే వైర్తో అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, కమింగ్ టు ద హీట్. హీట్ యూజువల్లీ ఇస్ ప్రొవైడెడ్ బై హీట్ ల్యాంప్స్ ఆర్ హీట్ బల్బ్స్. సో హీట్ అనేది ఎప్పుడూ కూడా దేంతో ప్రొవైడ్ చేస్తారు, హీట్ ల్యాంప్స్ ద్వారా, లైట్ బల్బ్స్ ద్వారా. నెక్స్ట్, 2 methods ఆఫ్ మానిటరింగ్ చిక్స్. సో చిక్స్ని మానిటర్ చేయడానికి 2 methods ఉన్నాయని చెప్తున్నాడు. ఎన్వైర్మెంటల్ టెంపరేచర్. 2 methods of monitoring chicks environmental temperature. First, start chicks at about 95 degrees Fahrenheit. Dropping the temperature about 5 degrees Fahrenheit each week until the birds are feathered or ambient temperature is reached. So first ఏం చేయమంటున్నాడు అంటే, చిక్స్ని 95 degrees Fahrenheit దగ్గర ఉంచమంటున్నాడు. 95 degrees Fahrenheit దగ్గర ఉంచిన తర్వాత
స్లోగా 5 degrees ఫారెన్హీట్ ప్రతి వీక్ కూడా 5 degrees ఫారెన్హీట్ టెంపరేచరు తగ్గిస్తూ రమ్మంటున్నాడు అనమాట. అలా తగ్గిస్తూ ఎప్పటి వరకు అలా తగ్గించాలంటున్నాడు? వాటికి ఫెదర్స్ అనేవి వచ్చేంత వరకు, అవి టెంపరేచర్ని బయట వాతావరణాన్ని అనుగుణంగా ఉండేంత వరకు కూడా మనం వాటి నుంచి వచ్చానమాట. అండ్ ద సెకండ్ మెథడ్ రిలీజ్ ఆన్ అబ్జర్వింగ్ ద చిక్స్. సెకండ్ మెథడ్ అంతా కూడా ఏంటి అంటే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద చిక్స్ ఆర్ ఆల్ అండర్ ద హీట్ సోర్స్ ఇట్ ఈస్ టూ కోల్డ్. సో అబ్జర్వ్ చేయడం అంటే ఇక్కడ ఏంటి అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీట్ సోర్స్ ఉంది. హీట్ సోర్స్ ఉంది అంటే చిక్కు ఈ హీట్ సోర్స్, సో హీట్ సోర్స్ దగ్గర చిక్స్ ఉన్నాయి అంటే బయట వాతావరణం చాలా కూల్గా ఉంది అని అర్థం. ఇఫ్ దే ఆర్ ఆల్ ఫార్ అవే ఫ్రమ్ ద హీట్ ఇట్ ఈస్ టూ హాట్. సో అవి హీట్ సోర్స్కి దూరంగా ఉన్నాయి అంటే కంపల్సరీగా అక్కడ వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. అండ్ ఇఫ్ దే ఆర్ క్లంప్డ్ అవే ఫ్రమ్ ద హీట్ ఇట్ ఈస్ డ్రాఫ్టీ. ఒకవేళ అవి ఆ ప్లేస్లో లేకుండా ఉన్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాఫ్టీ అంటున్నాడు. ఇఫ్ దే ఆర్ మిల్లింగ్, మిల్లింగ్ అంటే ఏంటి, అన్నీ కూడా ఒకవైపు సమూహంగా ఒకవైపున చేరటం అనమాట, ఒకవైపుకి వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ మిల్లింగ్ అబౌట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ద పెన్ ద టెంపరేచర్ ఇస్ కరెక్ట్. సో టెంపరేచర్ అక్కడ కరెక్ట్గా ఉంది అని అర్థం అనమాట. మిల్లింగ్ అంటే మూవింగ్ అరౌండ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ మాస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిల్లింగ్. నెక్స్ట్, స్పేస్ రిక్వైర్మెంట్స్. సో స్పేస్ రిక్వైర్మెంట్స్కి వచ్చేటప్పటికి ఫ్లోర్ స్పేస్. సో బ్రాయిలర్స్కి వచ్చేటప్పటికి 0.75 to 1 square foot పర్ బర్డ్. ఒక్కొక్క బర్డ్కి 0.75 to 1 square foot ఉండేటట్టు చూసుకోవాలి ఫ్లోర్ స్పేస్. అదే లేయర్స్ అయినట్టయితే 1.5 to 2 square feet పర్ బర్డ్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, కమింగ్ టు ద ఫీడర్ అండ్ వాటరర్ స్పేస్. సో వాటికి ఆహారం వేసేటువంటి వాటిని ఫీడరర్స్ అంటారు. వాటర్ బౌల్స్ ఉంచుతాం కదా, సో వాటికి కావాల్సినటువంటి స్పేస్, ఎంత స్పేస్ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫీడరర్స్ ఆర్ వాటరర్స్ 1.5 to 4 inches పర్ బర్డ్. ఒక్కొక్క బర్డ్కి 1.5 to 4 inches స్పేస్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, సర్క్యులర్ ఫీడర్స్ ఆర్ వాటరర్స్ 1 to 2.75 inches పర్ బర్డ్. అదే సర్క్యులర్ ఫీడర్స్ అనుకోండి, ఒక్కొక్క బర్డ్కి 1 to 2.75 inches ఉంచాలి. నెక్స్ట్, రెఫరెన్సెస్ వచ్చేటప్పటికి యానిమల్ హస్బెండరీ బై జీసీ బెనర్జీ అండ్ యానిమల్ హస్బెండరీ జీసీ డాక్టర్ కే కొండయ్య, అంటే వివేక్ కమైవి. థ్యాంక్ యూ.